హలో అండి. రాత్రి వర్షం అయితే మామూలుగా లేదు. అసలు నిజంగా ఎంత గాలో అంటే బయట నుంచుంటే ఆ చలికి చాలా వణికాను నేనైతే. వర్షం వస్తుంది అని తెలిస్తేనే మనం కంగారు పడతాం. అలా చెప్పి చెప్పకుండా ఇలా వర్షం సడన్‌గా వచ్చేస్తే ఇంకేమైపోతామో చెప్పండి. అలాగే నేనైతే నిన్న ఊరెళ్ళి వస్తుంటే చాలా పంటలైతే చూసాం. అంటే ఎండుమిరపకాయ పంట, ఇంకా ఇంకా వరి ఇవన్నీ ఊడ్చేసి పెట్టుకున్నారనమాట. సో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వర్షానికి. కనీసం వాళ్ళు కప్పుకోవడానికి ఛాన్స్ కూడా లేకుండా అంత సడన్‌గా వచ్చేసింది ఈ వర్షం. మా అమ్మ అయితే రాత్రంతా బయటికి లోపలికి తిరుగుతూనే ఉంది. మామిడికాయలు ఎక్కడ రాలిపోతాయని చెప్పి. పవర్ అయితే నైట్ 9:30కి తీసేసాడు. మార్నింగ్ 5కి ఇచ్చాడు. మధ్యలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇది ఏమైందంటే మాది ఇన్వర్టర్ కూడా అయిపోయింది. తలుపులైతే తీసుకున్నాం. గాలొస్తుంది. కాకపోతే బయట శబ్దాలకి వీటికి మా వాడు కొంచెం భయపడ్డాడు. రాత్రి వేసిన గాలికి చాలా మొక్కలైతే పడిపోయినాయి. ఇవన్నీ రాత్రి అయితే తీసేసుకుంది మా అమ్మ. కానీ వెనక ఉన్న గార్డెన్ లోకి వెళ్ళాలంటే పాములు ఏమన్నా ఉంటాయని చెప్పి వెళ్ళలేదు. వెనక గార్డెన్ లోకి అయితే మార్నింగ్ వచ్చి చూసేసరికి చాలా మొక్కలు అయితే పడిపోయి ఉన్నాయి. పడిపోయి మాత్రం తీసేసి ఇంకొంచెం బతుకుతాయి, నిలబడ్డాయి అనుకున్న వాటికైతే కొంచెం తాడేసి కట్టేశాము. చిన్న చిన్న మొక్కలు పడిపోతేనే మేము ఎంతో బాధపడ్డాం. అలాంటిది సంవత్సరం మొత్తం కష్టపడి పంట పండించుకున్న వాళ్ళు ఇంకెంత బాధపడతారో కదా. ఇంతకీ మీ ఏరియాలో వర్షం వచ్చిందా రాలేదా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.